చూసుకుంటారు. ఖచ్చితంగా దీనివల్ల మేలే జరుగుతుందని 100% మేలే జరుగుతుంది. మేలు జరుగుతుంది ఎవరంటారు ఫ్రీ బస్ వల్ల అంటే సార్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే ప్రీవియస్ లో మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే పథకాన్ని అమలు చేశారు ఫ్రీ బస్సెస్ కోసం. సో దీనివల్ల చాలా వరకు గొడవలు అయ్యాయి. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ వాళ్ళు చాలా నిరాశన కూడా దిగారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకు ఉండేది అదొకటే ఆప్షన్. అది కూడా వీళ్ళు ఫ్రీ బస్సెస్ అని పెట్టుకుంటే జనాలు ఎవరు ఎక్కరు, దానివల్ల లాసెస్ అని చెప్పేసి అదే గతంలో జరిగాయి గొడవలు, అది మీకు కూడా తెలుసు. సో అలా ఏమైనా ఏపీ ప్రభుత్వంలో జరుగుతుందా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి అది ఏంటంటే ముందు ఆటో వాళ్ళ గురించి ఆలోచించకుండా ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళిపోయారు. గన్మని ఇచ్చాం కదా హామీ అని చెప్పి ముందుకెళ్ళిపోయిన తర్వాత దాని పర్యవసానం ఇబ్బంది పడ్డది. అంతే తప్ప ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అలా ఉండదు. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా అంచనా వేసుకుని దీనివల్ల బడ్జెట్ ఎంత అవుతుంది, మనకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరు దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు, నష్టపోయే వారి ఉపాధి ఏంటి, ఇవన్నీ ఆలోచించే ఫ్రీ బస్ పెట్టారు. ఇక్కడలాగా సడన్ గా పెట్టేలేదు కదా. వాళ్ళ ఆగస్టు 15 అప్పుడే 6 నెలల ముందు ప్రకటించారు వాస్తవంగా. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి, వాళ్ళు కూడా ఉపాధి కావాలి ఆటో డ్రైవర్లు కూడా. కేవలం మరి ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకపోతే ఇచ్చిన హామీ నిలబెట్టలేదని చెప్పి మళ్ళీ వీళ్ళే అంటారు. ఎప్పుడైతే ఫ్రీ బస్సు ఆడపిల్లలకి అని చెప్పినప్పుడు అది నిలబెట్టుకోకపోతే రేపొద్దున కూటమి ప్రభుత్వాన్ని నిందించే అవకాశం ఉంది కదా. కాబట్టి నిలబెట్టుకుంటూ అలాగే ఉపాధి కోల్పోతున్నటువంటి ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వీళ్ళు ఆదుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మీరు ఏ రకమైన ప్రణాళిక చేశారో ఇబ్బంది లేకుండా మాత్రం ఆటో డ్రైవర్లకి ఉపాధి కలిగేలాగా కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది, 100% చూసుకుంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు ఒక 2 హామీలు ఇస్తారు సార్, నవరత్నాలు 6 గ్యారెంటీ. దాంట్లో ఏది బెటర్ అంటారు? బెటర్ ఇంకా కంపేర్ చేయాలి. వచ్చే సంవత్సరం 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఆయన 5 సంవత్సరాలు సుదీర్ఘంగా 5 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన కూడా కొంత మెల్లిమెల్లిగా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా అయితే ఇచ్చేలేదుగా. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉంది 2250, తర్వాత 2500, ఇంకో సంవత్సరం మీద 2750, ఇట్లా ఇచ్చుకుంటా లాస్ట్ అతను దిగిపోయే టైంకి 3000 ఇచ్చారు. వీళ్ళు ఒక్కసారిగా వచ్చి 1000 రూపాయలు పెంచారా లేదా? 4000 చేశారు. సామాన్యమైన పని కాదు అది పెన్షన్ విషయంలో. అంటే జగన్ గారు 2000 చిల్లర ఉండేది కదా సార్ పెన్షన్. 2000 ఉండేది. 2000 నుంచి 2200, 2000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారండి గతంలో. ఆయన 2200, 2200 అట్లా పెంచుకుంటూ 3000 దాకా తీసుకొచ్చాడు. వీళ్ళు వచ్చి వృద్ధులకి ఎక్కువగా ఉపాధి కావాలి కాబట్టి, చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు కాబట్టి 4000 చేస్తున్నామని చెప్పి 4000 చేశారు ఒక్కసారిగా. గెలిచిన నెలలోనే చేసేసారు. కాబట్టి అంతవరకు ఈ ప్రభుత్వాన్ని అంచనా వేయడానికి ఇంకా కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాగా చేసేయడం చెప్పలేం, ఈ ప్రభుత్వం తక్కువ చేసిందని చెప్పలేం. కొంత చాలా సమయం ఉంది. కాకపోతే దీన్ని పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటూ వెళుతున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. ఓ పక్కన ప్రతి రంగం కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఉన్నారు. సంక్షేమం ఇస్తూ ఈయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, సంక్షేమాన్ని నమ్ముకుని ముందుకెళ్ళిపోయాడు. సంక్షేమాన్ని నమ్ముకుని ముందుకెళ్తే ఓట్లు ఎక్కువగా పడతాయి, తర్వాత మనం 30-40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనమే ఉందామని ఆలోచించాడు. కానీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులంతా కూడా ఈయన్ని వ్యతిరేకించినందువల్ల ఓడిపోయాడు. ఇప్పుడు ఎవరైనా బిడ్డల కోసమే బతుకుతుంటారు తల్లిదండ్రులు. మరి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా వీళ్ళు ఏదో పప్పు బేలాలు పంచినట్టు అందరికీ పంచేసి కొంతమంది పేదవాడికి ఇచ్చి, కొంతమంది అరగనోడికి ఇచ్చి, కొంతమంది అరగనోడికి ఇచ్చి, ఎలా ఇచ్చి సర్వనాశనం చేసేస్తుంటే రెవెన్యూ మొత్తం. మరి తల్లిదండ్రులు ఉంటారు కదా, నా బిడ్డ ఎక్కడికో పోయి ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్ పోయి ఉద్యోగం చేసుకోవాలని ఎవడో అనుకోడు. మన దగ్గర ఉంటే వారానికి 2 రోజులు మన ఇంట్లో ఉంటాడు, బ్రహ్మాండంగా మనతో హాయిగా ఉండొచ్చని ఆలోచిస్తారు తప్ప, అలాంటిది బిడ్డల భవిష్యత్తు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించేశారు. ముందు ఎవరైనా సరే పరిపాలన చేసేటోడు అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేసుకుంటూ అది కుదులో విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గిపోయిన ధర్మిలా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రప్పించాలి, ఏ రకమైన ప్రణాళిక వేసుకోవాలి, ఎలాంటి ఫ్యాక్టరీలు కట్టాలి, ఐటీ కంపెనీలు ఎలా తీసుకురావాలని ఈ ప్రణాళికతో ముందు వెళ్ళాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రిగా అయినవాడు. జగన్మోహన్ రెడ్డి అది ఆలోచించలేదు, ఓన్లీ సంక్షేమాన్ని ఆలోచించాడు. సంక్షేమంతోనే అతను పరిపాలన చేశాడు.
వీళ్ళు వచ్చిన తర్వాత పోలవరం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ప్రతి చోట అభివృద్ధి చెందాలి. సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్లీ జరిగిన టాపిక్ సార్, లిక్కర్ స్కామ్ లో ఆయన జైలుకి వెళ్తారని చెప్తున్నారు. వాస్తవం సార్, లిక్కర్ స్కామ్ అనేది జరిగితే 100% జైలుకి పోతారు. చిన్న స్కామ్ కాదు అది. 3,200 కోట్ల రూపాయల స్కామ్. అంటే ఒక తరం యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి స్కామ్ అది. ఆయనంటే ఆయనతో పాటు మొత్తం వెళ్ళిపోతారు. 3,200 కోట్ల సామాన్యం. ఆయన చేశారని అనుకుంటున్నారా లేకుంటే? నేను అనుకుంటలేదు, అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అనుకుంటున్నా. వాస్తవంగా నేను ఎలా అనుకుంటాను, చేసేటంటే ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? 100% మొత్తం ఆ కూటమిలో పనిచేసిన చాలా మందికి ఇందులో పాత్ర ఉంటుంది. ఒకవేళ జరుగుంటే మాత్రం క్షమించడాని నేరం. ఒక తరం జీవితాలు, ఒక బిడ్డల జీవితాలు నాశనం చేసినటువంటి అతిపెద్ద స్కామ్. ఎవరిని కూడా క్షమించకూడదు. ఈ ఆర్థిక నేరస్తులు ఎవరైనా కానీ వాడిని తొక్కి నారదీసి నిలబెట్టాలి రోడ్డు మీద. ఇప్పుడు స్కామ్ జరిగిందా లేదా పక్కన పెడితే, జరిగిందని నిరూపణ అయితే మాత్రం ఒక్కను కూడా వదలకూడదు. ఎంతమంది భవిష్యత్తు నాశనం అయిపోతాయి. ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తున్న పిల్లల భవిష్యత్తు ఎంత నాశనం అయిపోతే, అభివృద్ధి చెందకుండా ఉండిపోతుంది. ఇంత స్కామ్ జరిగితే అభివృద్ధి నుంచి వస్తుంది ఉండదు కదా. మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళు మడ్రిస్టుల కంటే డేంజరస్ వాళ్ళ వల్ల. ఆర్థిక నేరస్తులు మన రాష్ట్రాన్నో మన దేశాన్నో సర్వనాశనం చేసేస్తుంటే బిడ్డలకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ రకంగా వస్తుంది? ఏది మనం నిర్మించుకోలేము. వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, ఉద్యోగాలు ఉండవు. ఏం చేయాలి వాళ్ళు? భిక్షగా మామూలుగా కూలి పనులు చేసుకుంటూ ఏవేవో పనులు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్థిక నేరస్తులు ఎవడైనా కానీ క్షమించకూడదు. అది నీ పార్టీ వాడైనా, ఇంకో పార్టీ వాడైనా, ఇంకో పార్టీ వాడు. ఆర్థిక నేరం జరిగింది అందులోనే అంత పెద్ద నేరం, చిన్నది కాదు. ఒక దీంట్లోనే 3,200 కోట్లు అంటే ఏంటండి అది? వాడిని మాత్రం క్షమించాల్సిన అవసరం లేదు. తొక్కి పడేసి జైలు వేసారు. అది ఎవడని కాదు. ఇవాళ జరగకపోతే మనం ఏం లేదు.